ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎప్పుడూ లేనటువంటి కొత్త సాంప్రదాయాలను వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వం అంటే ఏమన్నా మంచి చేస్తారేమో అనుకున్నాం, కానీ ఈ విధమైనటువంటి ఒక దారుణమైనటువంటి సాంప్రదాయాలను ఈరోజు గ్రామాల్లోకి వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు ఏకంగా నాపైనే దాడి చేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో బలహీనపడుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఏమీ లేదు ఇందులో. దీనికి ఎవ్వరం భయపడే వాళ్ళం లేం. నువ్వు ఈరోజు దాదాపుగా నా 70 ఎకరాల పొలాన్ని ఈరోజు నువ్వు అడ్డుకుంటూ ఉన్నావు. ఈరోజు ఎప్పుడు నేను పొలాన్ని కోయటానికి కూలీలను పంపిస్తే ఆ కూలీలు ఇళ్ళకెళ్ళి మీరు ఆపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నారు స్విఫ్ట్ కార్ వేసుకుని నువ్వే కూలీలు ఇంటికి వెళ్ళి వెళ్ళొద్దనేటువంటి దౌర్భాగ్య స్థితికి మీరు వచ్చారు అంటే ఎక్కడికి పోతా ఉన్నారు మీరు అని నేను అడుగుతా ఉన్నా. ఇది కరెక్ట్ అయిన సాంప్రదాయమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అబ్బాయి చౌదరికి ఒక్కడికే పొలాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నావు నువ్వు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెందులూరు నియోజకవర్గంలో మాకు కానీ మా నాయకులకు కానీ పెద్ద ఎత్తున పొలాలు మాకేమి ఇక్కడ లేవు. నువ్వు ఒక సాంప్రదాయాన్ని ఈరోజు పొలాలను వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి సాంప్రదాయాన్ని నువ్వు తీసుకొస్తూ ఉన్నావు. రేపు తప్పకుండా కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అధికారం నీకు శాశ్వతం అనుకుంటూ ఉన్నావు, అధికారం శాశ్వతం కాదనేటువంటి విషయం గుర్తుపెట్టుకో. తప్పకుండా కాలచక్రం తిరిగి వస్తుంది. ఎవరైతే ఈరోజు నా పొలాలకు అడ్డుపడుతూ ఈరోజు ఎవడైతే దారిలో వచ్చేటువంటి కూలీలను అడ్డుపడుతూ ఈరోజు ఎవడైతే చేశాడో ఒక్కడిని కూడా క్షమించే పరిస్థితి ఉండదనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా గత 19 నుంచి 24 వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము చేసిన తప్పు ఏంటంటే పార్టీల భేదాలు కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు బాగా మీరు మంచి నేర్పిస్తున్నారు. రాజకీయం ఎలా చేయాలో నాలాంటి వాడికి కూడా నేర్పించారు. తప్పకుండా దీనికి గుణపాఠం చెప్తామనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తాం. ప్రధానంగా పామాయిలే కాదు కోకో కానీ అసలు ఏ పంటలు నష్టం వచ్చింది, అసలు ఎన్ని కోట్లు నష్టపోయింటారు ప్రధానంగా? అని ఈరోజు వేల కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉంది. ఈరోజు అబ్బాయి చౌదరికి ఈరోజు ఈ డబ్బులు ఏదో మీరు అడ్డుపెట్టి ఈరోజు రాజకీయం చేసి ఈరోజు పొలాలు ఆపి ఈరోజు ఆర్థికంగా నన్ను ఇబ్బంది పెట్టాలనేటువంటి మీరు ప్రయత్నం చేసినంత మాత్రాన అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి కుంగిపోడు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాకు అండగా నిలబడినంత కాలం తప్పకుండా పోరాటం కొనసాగిస్తామనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపుగా ఇది అబ్బాయి చౌదరి పొలం కూడా కాదు. చేతనైతే నాతో రాజకీయం చేయి. నువ్వు 19లో నీ మీద నేను గెలిచా, 24లో నా మీద నువ్వు గెలిచావు. నీకు నిజంగా దమ్ముంటే 29లో అబ్బాయి చౌదరిని ఢీకొనుకో. నీకు రాజకీయంగా నన్ను ఎదుర్కో. నువ్వు గెలుస్తావో నేను గెలుస్తావో ప్రజలే నిర్ణయిస్తారు. అంతేగాని ఈరోజు అబ్బాయి చౌదరికి చెందినటువంటి ప్రాపర్టీసు, అబ్బాయి చౌదరి కుటుంబ సభ్యుల యొక్క ప్రాపర్టీసు, ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఆ 70 ఎకరాలు కూడా నాది కాదు, మా అక్క చెల్లెలకి మేము ఎప్పుడో కట్నంగా 20 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కష్టాతీతంతో మేము కొంచెం ఇస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళు డబ్బులు వేసుకుని వాళ్ళు కొనుక్కున్నటువంటి పొలం. ఆ పొలంలో కూడా ఈరోజు మీరు వచ్చి ఆ పొలాన్ని సాగు చేయకుండా ఆపుతూ 2 సంవత్సరాలుగా అక్కడికి వచ్చిన వాళ్ళపై ఇక్కడికి వచ్చిన వాళ్ళపై కేసులు పెట్టు, నీళ్లు పెట్టనీయకుండా వచ్చే కూలీలపై మీరు దాడులు చేస్తూ రౌడీ షీటల్ని ఆ ఊర్లోకి నా పొలంలోకి పంపుతూ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓపిక పడుతూనే ఉన్నాం, మేమందరము కూడా ఓపిక పడుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మీ ప్రవర్తన మారట్లేదు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా ఎవడైతే ఈరోజు అబ్బాయి చౌదరి పొలం వెంక చూశాడో, ఎవడైతే ఇక్కడికి వచ్చి డప్పులు కొట్టాడో, ఎవడైతే ఇక్కడికి వచ్చి ధర్నాలు చేశారో ఏ ఒక్కడిని కూడా క్షమించే పరిస్థితి ఉండదనే విషయం గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అబ్బాయి చౌదరి 2.0 వస్తుంది. ఒక్కొక్కడికి ఏ విధంగా చుక్కలు చూపిస్తామో అప్పుడు చెప్తానని చెప్తా ఉన్నాను.